మేడం ఇప్పుడు మనము ఏదైనా పని చేయాలి అని ఖచ్చితంగా అనుకుంటాం, బట్ చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అంటే ఎమోషనల్గా వీక్గా ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు బ్రేకప్ ఏదో అయింది, వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారు, ఏదో కష్టం వచ్చింది, దాని నుండి బయటపడడానికి కొన్ని పనులు పెట్టుకుంటాం మనం, కానీ దాని మీద మనం మనసు పెట్టలేం. దానికి తోడు చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. అయినా కూడా మనం ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి, మనం ఆ బాధ నుంచి బయటపడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా చేస్తే బెటర్? డిస్ట్రాక్షన్ ఆల్రెడీ కష్టం ఉంది, వర్క్ చేస్తే బెనిఫిట్ అవుతారు, నువ్వు అది కూడా కష్టం కొని తెచ్చుకుంటున్నావు. వర్క్ స్పేస్లో నువ్వు ఇది క్యారీ చేయకూడదు. అందుకే మీకు సైకాలజీ ప్రకారం కానీ ప్రొఫెషనల్లీ వెన్ వి స్పీక్ పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. యునో వెన్ ఎవర్ యూ విల్ గెట్ అదే కదా మేడం అని మీరు అడిగితే that's how we are here. ఎమోషన్స్ని కంట్రోల్. డూ యూ థింక్ ఇట్స్ నార్మల్ లైక్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ ఈరోజు నేను మాట్లాడగలగడం అంటే, డూ యూ థింక్ ఫస్ట్ 3-4 వీడియోస్ వర్ వెరీ టఫ్ ఫర్ మీ. మై హార్ట్ వాజ్ బ్రేకింగ్, ఏకింగ్, ఐ కాంట్ టెల్. బట్ దట్ వాజ్ టేకింగ్ మీ ఒక 1 వీక్లో నాకు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అర్థమైంది. అంటే టోటల్ బ్లాంక్, ఐ వాజ్ నాట్ ఈటింగ్, ఐ వాజ్ నాట్, అంటే అసలు అంటే లేవ్వకుండా ఉన్నాను ఇంట్లో. మా అమ్మ నాన్న వాళ్ళ బాధ అంటే మా పిల్ల మాకు ఇంపార్టెంటే కదా అని ఆ ఒక్క ఎడ్జ్లో ఐ రియలైజ్డ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు ఇంకొక పాప ఉంది, నన్ను ప్రేమ చేసే వ్యూవర్స్ ఉన్నారు, 100,000 మెసేజెస్. హౌ కెన్ ఐ నెగ్లెక్ట్? నేను కోల్పోయింది ప్రపంచంలో ఉన్నదంతా నా చెంత ఉన్నా నాకు సరిపోదు, నాకు స్వాంతన లభించదు.